మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నా పేరు సమతా ప్రసాద్. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. హిల్ కాలనీ నుండి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం ప్రారంభం. విద్యాభివృద్ధికి 23 సంవత్సరాలలో 50 కోట్ల రూపాయల వితరణ. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నందికొండలో దీక్షా దివస్. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు అంబేద్కర్ మనమడు యశ్వంత్ అంబేద్కర్తో నందికొండ వార్తా స్రవంతి ప్రత్యేక ఇంటర్వ్యూ. ఇవాళ తెలంగాణ టూరిజం శాఖ తరఫున నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచింగ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. పెద్దలకి ఒకవైపు 1 వే ట్రిప్ ఏమో 2000 రూపీస్, పిల్లలకి అంటే 5 నుంచి 10 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి మాత్రం 1600 ఒక 1 వే ట్రిప్కి తీసుకుంటున్నాము. అలాగే రౌండ్ ట్రిప్ పెద్దవాళ్ళకి 3250 3250 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఆనందించాలని మా కోరిక. మీకు ఏమైనా వివరాలు కావాలంటే మా యూనిట్ మేనేజర్ హరియాని కానీ లేకపోతే మా సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ని కానీ సంప్రదించాలి. మేడం, ఈ సీజన్లో ఫ్లడ్ ముందుగా వచ్చింది. 1 మంత్ బిఫోర్ నుంచి నడిపే అవకాశం ఉంది. అది రోజు ఎందుకు డిలే అయింది? శ్రీశైలంలో చాలా రోజులు డ్యామ్స్ ఎత్తడం వల్ల మన ఏదైతే దింపే పాయింట్ ఉందో కరెక్ట్గా గేట్ల కింద ఉంది. అందువల్ల మనము వాటర్ సేఫ్టీ చూసుకొని మనం నడవాల్సి వచ్చింది. సోమశిల నుంచి నడుస్తున్నాం, ఇక్కడ నుంచి లేట్ అయింది. సోమశిల బిఫోర్ స్టార్ట్ అయింది. వాటర్ లెవెల్స్ లేట్ అవుతుంది. అంటే దాదాపు స్టార్ట్ చేస్తే పబ్లిక్ ఎక్కువ ఒక 5-6 ట్రిప్పులు పడి ఇన్కమ్ కూడా వచ్చేది. జస్ట్ వాటర్ లెవెల్ సేఫ్టీ పారామీటర్స్ వల్లనే కొంచెం ఆగాల్సి వచ్చింది. ఇంకోటి మేము చేసే ట్రిప్పులు కూడా కేవలం 20 కిలోస్ అవి రావడానికి దగ్గర 50,000 ఖర్చు అవుతుంది. లాస్ కదా. ట్రిప్ లాస్ ఏం లేదండి, చూసుకొని నడుపుతున్నాము. కాకపోతే బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఎవరికి కూడా నిరాశ గురి కావద్దు అని చెప్పేసి మనము వచ్చిన వాళ్ళతో నడపడం జరుగుతుంది. ఎటువంటి నష్టం లేకుండా. మీరు చేసే ప్రచారం సరిగ్గా అంటే ఈ చాలా ఎగ్జామ్స్ టైం ఒకటి ఉండడం వల్ల, నెక్స్ట్ వేరే వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల జరగలేదు. మేము మా చాలా న్యూస్ పేపర్స్ ద్వారా పబ్లిసైజ్ చేసాము. మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో కూడా పెట్టాము. బ్యానర్స్ కూడా ప్రింట్ చేసి మనం పబ్లిష్ చేసాము. సో మనము దానికి ఎక్కువ కారణాలు అంటే చెప్పలేము. మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే మీ మాధ్యమాల ద్వారా దీనికి ఇంకొంచెం ప్రచారం కల్పించండి. థ్యాంక్ యూ. మేడం, మీ జిల్లానే మా జిల్లా అండి, మా జిల్లా ఓకే, అట్లా ఏం లేదండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్స్కర్షన్స్కి డైలీ కొండకెళ్ళి వచ్చే వాళ్ళది ఎక్కువగా ఉంటుంది. లాంచ్ ఇక్కడి నుంచి కానీ అక్కడి నుంచి డిమాండ్ అటు నుంచి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. దానికి తగ్గట్టుగానే మనం ప్రణాళికలు చేసుకుంటాం. గతంలో తక్కువ పేరున్న రూమ్ వసతి కూడా కల్పించారు. ఇప్పుడు పేరు కూడా పెంచారు. 3,500. గతంలో 2,500 ఉంటే రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఎన్నో పర్యాటకులు 3,500 పెట్టి కూడా రూమ్ ఇవ్వకపోవడం వల్ల ఎవరు ఇంట్రెస్ట్ బ్యాక్ అయితే సేమ్ కాస్ట్ మనము మెయింటైన్ చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ సోమశిల ఇంకా ఎక్కువ, 4,000 అక్కడ, ఇక్కడ 3,250 రౌండ్ ట్రిప్. బట్ సోమశిల నుంచి వస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. మనము చర్చల్లో ఉన్నాం. యాక్చువల్గా ఒక రీజన్ ఎందుకు అని అంటే చాలా ట్రై చేసాము మనం అక్కడ అకామిడేషన్ పెట్టడానికి. కుదరని పక్షంలోనే ఉన్న దాంతో దీనికి డిమాండ్ ఉండడం వల్ల మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫైనలైజ్ కాలేదు. మేము మా సంస్థ తరఫు నుంచి, గవర్నమెంట్ తరఫు నుంచి ట్రై చేస్తున్నాం అక్కడ అకామిడేషన్ ట్రై చేస్తున్నాం. ఫారెస్ట్ వాళ్ళ అనుమతి థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నా పేరు చాంద్ పాషా. నేను పుట్టి పెరిగింది అంతా ఈ నాగార్జున సాగర్లోని దక్షిణ విజయపురిలో. నా చదువు కూడా ఈ దక్షిణ విజయపురిలోనే అయింది. అలానే హిల్ కాలనీలో జూనియర్ కాలేజ్లో కూడా ఇంటర్మీడియట్ చేశాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నాకు సుపరిచితం. నా ప్రైమరీ స్కూల్ సాగర్ క్యాంప్ 2, అక్కడే నేను ఇప్పుడు ఉన్నాను. ఈరోజు ఆడిటోరియము, కళావేదిక ప్రారంభోత్సవానికి వచ్చాను. నేను ఇప్పుడు అమెరికాలో బోస్టన్ నగరంలో ఉంటున్నాను.
1998లో నేను అమెరికా వెళ్ళాను. దాని తర్వాత 2002లో బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ అనే సంస్థని స్థాపించాను. ఈ బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ముఖ్య ఉద్దేశము ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అడాప్ట్ స్కూల్ అనే ప్రోగ్రాం ద్వారా కల్పించటము, అలానే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద అనాథ విద్యార్థులని ఆదుకొని వారికి కావాల్సిన చదువుకు కావాల్సిన విద్యా అవసరాలని తీర్చడం, పుస్తకాలు కానివ్వండి, నోట్బుక్స్, స్టడీ మెటీరియల్, బట్టలు, స్కూల్ బ్యాగ్ ఇలాంటివి, ప్లస్ న్యూట్రిషన్ ఫుడ్, ఇంకా వారికి కావాల్సిన విద్యా అవసరాన్ని తీర్చటము స్పాన్సర్ చేయడం అనే ప్రోగ్రాం ద్వారా చేస్తుంది. అదేవిధంగా మంచిగా చదువుతున్న విద్యార్థులని ప్రోత్సహించడం కోసం మెరిట్ అవార్డ్, మెరిటోరియస్ స్టూడెంట్స్ కోసం మెరిట్ అవార్డ్స్ కూడా స్థాపించడం జరిగింది 2002లో. మొట్టమొదటిసారి మన నాగార్జున సాగర్లోని 3 కాలనీలలో పైలాన్, విజయపురి సౌత్, అలానే హిల్ కాలనీ, ఈ 3 కాలనీల్లో 2002లో నేను స్వయంగా వచ్చి ఈ 3 పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో మన ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. స్పాన్సర్ చైల్డ్, అడాప్ట్ స్కూల్, మెరిట్ అవార్డ్, ఈ 3 ప్రోగ్రాంలని నేను ప్రారంభించడం జరిగింది 2002లో. మా అమ్మ, అన్నయ్య పేరు మీద విజయపురి సౌత్ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో మెరిట్ అవార్డుని నందిదార్ మెరిట్ అవార్డు 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు వచ్చిన వాళ్ళకి 2002 నుంచి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. 5,000 రూపాయలు అవార్డు. అలానే ప్రభుత్వ పాఠశాల విజయపురి సౌత్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది 2002లో. అప్పుడే పైలాన్ పాఠశాలలో కూడా, పైలాన్ ప్రభుత్వ మోడల్ పాఠశాలలో కూడా అవార్డు పెట్టి నా స్నేహితుడు మాటూరి రవి గారి తండ్రి పేరు మాటూరి వెంకట్రావు గారి పేరు మీద అవార్డు పెట్టడం జరిగింది, మెరిట్ అవార్డు పెట్టడం జరిగింది. అలానే హిల్ కాలనీలో నా స్నేహితుడు పోతుగంటి శ్రీనివాస్ వారి తల్లిదండ్రుల పేరు మీద కూడా అవార్డు పెట్టడం జరిగింది. ఆ విధంగా 2002లో మొదలైన ఈ జర్నీ అనేది 23 సంవత్సరాలుగా కొనసాగుతున్నది. ఈ 23 సంవత్సరాల్లో ఇంకా కొత్త ప్రోగ్రామ్స్ చేసి, ఇంకా కొత్త పాఠశాలను దత్తత తీసుకొని, ఇప్పటికీ ఎన్నో వేల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి ఆర్థిక సహాయం అందించడము, వారికి కావాల్సిన విద్యా అవసరాలు కల్పించడము, పాఠశాలకి మౌలిక సదుపాయాలు కల్పించడము చేస్తున్నాము. ఈ మధ్యనే కొత్తగా మెరిట్ అవార్డుతో పాటు గోల్డెన్ స్టార్ అవార్డు అని చెప్పేసి స్థాపించడం జరిగింది. ఈ గోల్డెన్ స్టార్ ఉద్దేశము మంచిగా చదువుతున్న పిల్లల్ని ప్రోత్సహించడము, అలానే కాస్త వెనకబడి ఉన్న పిల్లల్ని కూడా పోటీతత్వం కల్పించి వాళ్ళని కూడా ముందుకు తేవాలి, వాళ్ళు కూడా టాప్ వాళ్ళతో పోటీ పడాలనే ఉద్దేశంతో ఈ గోల్డెన్ స్టార్ అవార్డుని ప్రత్యేకంగా డిజైన్ చేశాము. దీని ప్రత్యేకత ఏంటంటే, ఒక్కొక్క తరగతిలో 10 మంది పిల్లలకి గోల్డెన్ స్టార్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, 10 మంది. అంటే 6 క్లాసులో 10, 7లో 10, 8లో 10, 9లో 10, 10లో 10, అంటే 50 మందికి గోల్డెన్ స్టార్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ప్రతి ఎగ్జామ్కి కూడా గోల్డెన్ స్టార్, అంటే FA1, FA2, SA1, FA3, FA4 వీటన్నిటికి కూడా ప్రతి ఎగ్జామ్కి 50 మంది పిల్లలకి గోల్డెన్ స్టార్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అదండి ఇంట్రొడక్షన్. ఇంతవరకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి 2025 సంవత్సరానికి 23 సంవత్సరాలలో 52 పాఠశాలని దత్తత తీసుకొని వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఆర్థిక సాయం కల్పిస్తున్నాము.
ఈ 23 సంవత్సరాల్లో యావరేజ్గా సంవత్సరానికి 2 కోట్లు చొప్పున 23 సంవత్సరాల్లో దాదాపు 50 కోట్ల రూపాయలనే ఖర్చు చేయడం జరిగింది. ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేయటానికి మీకు స్ఫూర్తి ఏమిటండి? నాకు స్ఫూర్తి మా అమ్మ, నాన్న, అన్నయ్యలు, అలానే స్నేహితులు కూడా ఎంతో స్ఫూర్తి ఇచ్చారు. మా అమ్మ, నాన్న. మా అమ్మ ఎవరినైనా ఆకలితో చూస్తే అన్నం పెట్టేది. ఎవరైనా పెద్దవాళ్ళు బట్టలు లేకుండా ఉంటే, చినిగిపోయి ఉంటే వారికి ఇంట్లో పిలిచి బట్టలు పెట్టి, అన్నం పెట్టి బట్టలు ఇచ్చి పంపించేది. అది చూసి మాకు మొదట్లో కాస్త విచిత్రంగా అనిపించేది. ఇదేంటి అమ్మ అందరికీ పిలిచి భోజనం పెట్టి బట్టలు పెట్టి పంపిస్తుంది. దాని తర్వాత కొన్ని రోజులకి అర్థమైంది మా అమ్మ చేస్తుంది చాలా గొప్ప కార్యం అని చెప్పి. అది ఒక స్ఫూర్తి. మా నాన్న కూడా స్ఫూర్తి. మా నాన్న ఎంతో కష్టపడి పనిచేస్తారు. మా నాన్న కొలిమి పని చేస్తారు. అక్కడ నిప్పుల దగ్గర కూర్చొని ఎంతో కష్టపడి చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు. కానీ కష్టపడి తన కాళ్ళపై తను నిలబడి ఒక్కళ్ళ మీద ఆధారపడకుండా తన పిల్లల్ని చదివించుకున్నారు. అదేవిధంగా వారి బంధువులు, మా నాన్న చెల్లెలు కానివ్వండి, మా అమ్మ సంబంధించిన బంధువులు కానివ్వండి, అందరినీ చక్కగా చూసుకున్నారు. అది మాకు చాలా స్ఫూర్తిగా ఉంది. ఇక అన్నయ్య విషయానికి వస్తే, అన్నయ్య తమ్ముళ్ళని తన సొంత బిడ్డల్లాగా, మా పెద్దన్నయ్య ఖాదర్ భాష, షేక్ ఖాదర్ భాష వెల్డింగ్ షాప్ పెట్టుకొని మా నాన్నతో కలిసి పనిచేస్తూ, వెల్డింగ్ షాప్లో కష్టపడి పనిచేస్తూ, రహీం పౌలు పనిచేస్తూ తన తమ్ముళ్ళని తన సొంత బిడ్డలాగా చదివించుకున్నారు. అది నాకు స్ఫూర్తి. అలానే మా స్నేహితులు, నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడు అందరూ ఇక్కడ మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడు పేద ధనిక అనే తేడా లేకుండా, మంచి పెద్ద ఉద్యోగస్తులు, చిన్న ఉద్యోగస్తులు, కూలి పని చేసుకునే వాళ్ళు అనే తేడా లేకుండా అందరూ ప్రభుత్వ పాఠశాలకే వాళ్ళ పిల్లల్ని పంపించేవారు చదువుకోవడానికి. దానితో మా క్లాస్లో అన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉండేవారు. అయితే వాళ్ళు కొంతమంది చాలా పేదరికంలో ఉన్నవాళ్ళు, వారు చదవలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అనాథలై కొంతమంది చదువు మానేసిన వాళ్ళు. వారిని చూసి నాకు చాలా దయ, చాలా బాధ, అదో రకమైన మనసులో బాధ నాటుకుపోయింది. ఏంటి ఇలా అవుతుంది, ఏంటి నాతో చదువుతున్న మంచి విద్యార్థులు డ్రాప్ అవుతున్నారు ఆర్థిక ఏదో కారణాల వల్ల, అప్పుడు కారణాలు తెలియదు, బట్ అనాథలైనందువల్ల డ్రాప్ అవుతున్నారు. దాని తర్వాత అమ్మాయిలు ప్రత్యేకంగా, మేము 7th క్లాస్లో ఉన్నప్పుడే మా క్లాస్మేట్ మంగమ్మకి పెళ్ళి అయిపోయింది. అలా 8th క్లాస్ 9th క్లాస్ అలా వచ్చేసరికి ఎంతోమంది డ్రాప్ అవుట్ అయిపోయారు. వారిని చూసి కూడా చాలా చెల్లించాను, ఎందుకు ఇలా అవుతుంది. ఇవన్నీ స్ఫూర్తి. ఇక స్ఫూర్తి అంటే అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడి పరిస్థితులు చూసి, అరే మన పిల్లలు, మన ఊర్లో పిల్లలు ఇలానే ఉండొచ్చు కదా, ఇక్కడ ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు మన పాఠశాలలో ఎందుకు సౌకర్యాలు ఉండకూడదు, మన ఊర్లో మన విద్యార్థులు ఎందుకు ఇంకా అభివృద్ధి చెందకూడదు అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల అవకాశం దాదాపు లేనట్టే ఉంది కదండి. తద్వారా ఏ విధమైన విద్యను అభ్యసించాలనే దాని మీద మీ యొక్క సలహా? సో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే అనుకోవడం తప్పండి. ఒకప్పుడు అలా ఉండేది, ఎందుకంటే అప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు అనేది చాలా తక్కువ ఉండేది, అవకాశాలు ఎక్కడ ఉండేవి కావు, ఉన్నా సరే వాటికి మంచి జీతం ఉండేది కాదు. ఇప్పుడు ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానివ్వండి, టెక్నాలజీ డెవలప్మెంట్ కానివ్వండి, చాలా ఉద్యోగాల్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు బాగా ఉన్నాయి. అయితే ఇక్కడ శోచనీయమైన సంగతి ఏంటంటే, మన విద్యా వ్యవస్థ ఇప్పటి టెక్నాలజీకి సూట్ అయ్యేటట్లు పిల్లల్ని తయారు చేయట్లేదు, విద్యార్థులను తయారు చేయట్లేదు. అవి మనం అడాప్ట్ చేసుకోవాలి. ఎంతవరకు ఈ సోషల్ మీడియాలో పిల్లలు
డైవర్ట్ అవుతున్నారు సోషల్ మీడియాలో. ఆ ఫార్వర్డ్ చేసుకొని ఎవరో ఫార్వర్డ్ చేసింది వీళ్ళు ఫార్వర్డ్ చేయటము, ఎవరో ఏదో రాసిన మెసేజ్ని వీళ్ళు నమ్మటము, ఫేక్ మెసేజ్ నమ్మటము, ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. కానీ తన ఓన్ క్రియేటివిటీని డెవలప్ చేసుకోవడానికి ఉపాధ్యాయులు వారికి సహకారం అందించడం లేదు, విద్యార్థులు కూడా అవి ప్రయత్నం చేయటం లేదు. అవి జరగాలంటే ఇప్పటి విద్యా వ్యవస్థ ఇప్పటి టెక్నాలజీకి సరిపోయేటట్టుగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు కూడా కొంతమంది ఒక ఫుల్ సెంటెన్స్ని రాయలేకపోతున్నారు ఇంగ్లీష్. అది కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు. సో అది చాలా శోచనీయమైనది. అది విద్యా వ్యవస్థలో అలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నాను. మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు సార్. నందికొండ వార్తా స్రవంతికి చాలా ధన్యవాదాలండి. మీరు ఇలానే అందరినీ ప్రోత్సహిస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై తెలంగాణ, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ దీక్షా దివస్ జిందాబాద్. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. దీక్షా దివస్ జిందాబాద్, దీక్షా దివస్ జిందాబాద్, దీక్షా దివస్ జిందాబాద్, దీక్షా దివస్ జిందాబాద్. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి గారి నాయకత్వం. 2009లో నవంబర్ 29 ఇవాళ రోజు సుమారు ఈ రోజుకి 16 సంవత్సరాల నుండి రేపటి నుంచి 17 సంవత్సరాలకి అడుగు పెడుతున్నాం. కేసీఆర్ గారు వచ్చుడు, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడు అనే ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నట్టు లక్షలాది మంది ప్రజలు మమేకమై ఉద్యమం చేసినందుకు ఈరోజు తెలంగాణ సాధించినాం. కాబట్టి నవంబర్ 29ని బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్గా పరిగణిస్తుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు నందికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ అమరవీరుల స్థూపం కాడ దీక్షా దివస్ నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా కేసీఆర్ గారి చిత్రపటానికి సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అన్ని కుల సంఘాల నాయకులు వచ్చి ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఇంకా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని తెలుపుకుంటూ, ఈ నాగర్సాగర్లో ఉన్న పార్టీ రేపు గవర్నమెంట్ వచ్చినా కూడా మా కార్యకర్తలందరినీ కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. రాబోయే రోజులు అందరూ కూడా పదవులు వస్తాయి. పదవులు శాశ్వతం కాదు. ఇవాళ నాకు రావచ్చు, రేపు ఇంకోలకు రావచ్చు. కాబట్టి అందరూ కూడా కంకణబద్దులో పార్టీలో పనిచేసుకుంటూ వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఉండాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై. ఈరోజు దీక్షా దివాస్లో భాగంగా మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దీక్షలో ఆయన చనిపోవటానికి కూడా సిద్ధమయ్యి తెలంగాణ రావటానికి ప్రధాన కారకుడైన కేసీఆర్ గారికి స్మరించుకుంటూ ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, 420 హామీలకు బదులుగా ప్రజానికాన్ని అందరికీ కూడా తెలియజెప్పేది ఏంటంటే అన్యాయమైన ప్రభుత్వాన్ని గద్దెదించి మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె ఎక్కేంత వరకు నందికొండ మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులు మంచి ఉద్యమ స్ఫూర్తితోటి పనిచేయటమే కాకుండా మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు తన వంతు కృషి చేస్తాడని ఈ యొక్క సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఈ దీక్షా దివాస్ అనేది ఒక మైలురాయిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అంకితం చేసిన రోజు. ఈ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులుగా మేము ఈ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆనాడు ఎన్నో నష్టాలను ఓర్చుకొని ఎన్నో కేసులైనా మేము భరించి ఉద్యమంలో ఈరోజు వరకు పనిచేశాము. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చి 16వ సంవత్సరం అయిపోయి 17వ సంవత్సరంలోకి వెళ్తుంది. గతంలో జరిగిన తప్పిదాలకు అన్ని సరిచేసి టీఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు కానీ
ఉద్యమ నాయకులకు తగు గుర్తింపు గౌరవం కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం. జై కేసీఆర్, జై తెలంగాణ. मेरा नाम है भीमराव यशवंतराव अंबेडकर। मैं बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया का वर्किंग प्रेसिडेंट हूँ। जो सोसाइटी बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया स्टार्टेड बाय बाबा साहेब अंबेडकर, जिन्होंने इस देश में रिवाइवल ऑफ बुद्धिज्म किया। 14 अक्टूबर 1956 में नागपुर का दीक्षा भूमि से, वहां से बुद्धिस्ट मूवमेंट, बुद्धिस्ट धम्म का पुनर्जीवन और बुद्ध धम्म का प्रचार और प्रसार शुरुआत हो गई। वो संस्थे का वर्किंग प्रेसिडेंट होने के नाते मुझे पूरे देश में जाना पड़ता है। 22 स्टेट में मेरा बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया का ऑर्गेनाइजेशन से, this is the one of the largest organizations in Ambedkarwadi movements। इस सिलसिले में मैं आज यहाँ आंध्र प्रदेश में, कल मैं तेलंगाना स्टेट में था। मीटिंग का अरेंजमेंट हुआ था बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया का एज वेल एज रिपब्लिकन पार्टी ऑफ इंडिया का। आज मैं बुद्ध वनम में जाने वाला हूं। बुद्ध वनम अच्छा सा डेवलप किया था। व्हेन इट वाज अंडर कंस्ट्रक्शन, उस समय में आके देखा था, लेकिन इट अंडर कंस्ट्रक्शन था। आज बड़ी खुशी होगी कि बुद्ध वनम देखने से। दिस एरिया वंस अपॉन अ टाइम वाज आचार्य नागार्जुनस, उनका ये प्लेस था। उन्होंने यहाँ बुद्धिज्म फैलाया था। ही इज अरहर्थ। इसी कारण मैं जो भी आज डेवलप हुआ इधर बुद्ध वनम के नाम से, वो इस देश के लिए, विदेश के लिए, लोगों के, फॉरेन के लोगों के लिए एक अच्छा टूरिस्ट स्पॉट है। यहाँ का इतिहास जानते समय लगेगा कि देश उस जमाने में कितना प्रगत था, कितना एडवांस था। द बुद्धिस्ट रिलीजन्स, भगवान गौतम बुद्धा was considered one of the scientists, first scientists of India, first scientists of this global world। आज भी उनका धम्म साइंस पर आधारित है, ना अंधश्रद्धा ना पाखंडवाद। इसी कारण पूरे दुनिया में आज 182 कंट्रीज में बुद्धिज्म, 17-18 कंट्रीज का उसका रिलीजन इज बुद्धिज्म है, स्टेट का, कंट्री का। जो आज पूरे दुनिया में देखा जाए कई धर्म है, लेकिन यूनो के प्लेटफॉर्म से, माध्यम से ओनली बुद्ध पूर्णिमा इज सेलिब्रेटेड बिकॉज बुद्धा ने जो संदेश दिया था, युद्ध नहीं चाहिए, हमें शांति चाहिए। एनवायरमेंट का संदेश था, बुद्धा ने एनवायरमेंट का प्रोटेक्शन किया। बुद्ध की सभी देशना देख लो, धम्म देशना देख लो, बुद्ध के प्रवचन देख लो, सभी बुद्ध के वर्षावास देख लो। 24 वर्षावास तो भगवान गौतम बुद्ध ने वैशाली में बिताए हैं, श्रावस्ती में बिताए 24 वर्षावास। दैट इज ऑल्सो वन ऑफ द वनम। बुद्धा एनवायरमेंट के प्रोटेक्शन थे। बुद्धा को एनलाइटन मिल गया, वो भी पीपल ट्री के नीचे।
that people tree 24 hours ऑक्सीजन देता है। इसी कारण बुद्ध का धम्म आज पूरे देश में, पूरे दुनिया में आज फैलते जा रहा है। बाबा साहब ने जब डॉक्टर बाबा साहब भीमराव अंबेडकर, इन्होंने जब रिवाइवल ऑफ बुद्धिज्म किया यहाँ देश में 1956 में, एज पर गवर्नमेंट रिकॉर्ड महाराष्ट्र में और देश में पूरे 2500 खाली बुद्धिस्ट थे। आज यह संख्या करोड़ों में अभी हो जाएगी। आने वाले समय में जब सेंसस होगा, गवर्नमेंट ऑफ इंडिया का होगा, मेरे जो इंफॉर्मेशन है वो आने वाले मार्च में अभी होने वाला है, तो ये बौद्धों की संख्या आज बढ़ेगी, करोड़ों में जाएगी। बाबा साहब की धम्म क्रांति है, लोगों को समझ में आएगा बाबा साहब की धम्म क्रांति बरकरार है, आगे निकल जा रही है। इसी कारण जो देश की आज प्रतिमा है, भगवान बुद्ध की जन्मभूमि, भगवान बुद्ध की कर्मभूमि, भगवान गौतम बुद्ध ने दिया हुआ संदेश पूरे दुनिया को गया। इसके लिए जो विदेशों से फॉरेनर्स आते हैं, वो भगवान गौतम बुद्ध की भूमि देखने के लिए आते हैं, उनको वंदन, उनको नमन करने के लिए आते हैं। एज पर माई नॉलेज 60% ऑफ टूरिस्ट कम फ्रॉम द बुद्धिस्ट कंट्रीज। इंडिया को जो फॉरेन मनी मिल रहा है, रेवेन्यू मिल रहा है, वो इसी कारण मिल रहा है। लेकिन दुर्भाग्यपूर्ण बात यह है, जिस देश में बुद्ध की जन्मभूमि कर्मभूमि है, वहां के भगवान गौतम बुद्ध के पवित्र स्थल की उसकी मरामत नहीं है, ब्यूटिफिकेशन नहीं है, अच्छे ढंग से वो नहीं रखते हैं। यह हमारी चिंता की बात है। जब हमारे राज्यकर्ता विदेश में जाते हैं तो बोलते हैं वहां के हम लोग बुद्ध के भूमि से आ गए। यहां आते ही उनका बदलाव होता है, उनके विचारों में बदलाव होता है। देश महासत्ता था, ये बुद्ध धम्म के समय महासत्ता था। देश जब सुवर्ण भूमि था, बौद्ध राजाओं ने यहाँ 1200 साल राज्य किया है। उस समय ये देश का सुवर्ण समय था, महासत्ता था। मैं समझता हूं बुद्ध धम्म का प्रचार और प्रसार होने के बाद देश की प्रतिमा जो विषमतावादी है, वो बदल के समतावादी लाने का हमारा प्रयास है। एक साइलेंट मूवमेंट इस देश में चल रहा है। देश बौद्ध धम्म की ओर बढ़ रहा है, यहाँ की जनता। यह अच्छा संकेत है, मैं समझता हूं। नमो बुद्धाय, जय भीम, जय संविधान। చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.